వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవి పేదల భవిష్యత్తును మార్చే ఎన్నికలు. కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న జగన్. గుంతలు పూడ్చలేదు, రాజధాని కట్టలేదు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుందన్న బాబు. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి. అనకాపల్లిలో విరుచుకుపడిన జనసేనాని. ఏపీలో ఎక్కడ చూసినా హత్యలే. జగన్ 6 నెలల ముందే నిద్రలేచారన్న షర్మిల. కేసీఆర్ పాపాల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు. ట్యాపింగ్ కేసులో ఎవరున్నా జైలుకు వెళ్లాల్సిందేనన్న కోమటిరెడ్డి. గెలిచేంత వరకు ఒక మాట, గెలిచాక మరొక మాట. ఇది కాంగ్రెస్ నీతి రీతి అన్న కేటీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. విజన్ 2047 కోసం పనిచేస్తున్నాం. మళ్లీ ఎన్డీఏ సర్కారుని గెలిపించాలన్న మోదీ. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ బోని. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో విక్టరీ. కృష్ణా జిల్లా వయ్యూరులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యార్థులు పెన్షన్ చెప్పానా లేదా? కరెంట్ ఇచ్చానా లేదా? ఆ రోజు మీకు 200 రూపాయల కరెంట్. 20 తమ్ముళ్ళు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? 5 రెట్లు పెరిగిందా లేదా? ఇది అసమర్థ అవునా కాదా? ఇంకొక మాట అడుగుతున్నా. మీ బలహీనత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని కష్టపడిన తర్వాత పడుకోవడం. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని ఏం చేశాడు? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఇప్పుడు? 200 రూపాయలు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు రెడీగా. 200 రూపాయలు అంటే ఒకేసారి 140 రూపాయలు పెరిగింది. అదేమైనా మంచి బ్రాండ్ అంటే నాసి రకం, ఆరోగ్యానికి హానికరం, మీ జీవితాలతో ఆడుకునే జలగా జగన్మోహన్ రెడ్డి. సామాజిక బాధ్యత లేని వ్యక్తి. నేను ఆ రోజు అన్ని విధాలు కూడా ఆలోచించి పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ చేశారు. ఇది జరిగితే జరిగింది. మా ఆడబిడ్డలను కోరుతున్నా. నేను ఈ మీటింగ్లు అన్నీ కూడా 4-5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వస్తా ఉంది. ఉత్పత్తి కేంద్రంగా తయారైంది. దేశానికి సరఫరా జరుగుతా ఉంది. విదేశాల నుంచి డ్రగ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ముద్రా పోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసి ఆ రోజు నేను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. నేను 2 రోజులు నిరాహార దీక్ష చేశాను. నా కోసరం కాదు. ఒక్కసారి ఏ బిడ్డ అయినా సరే గంజాయికి అలవాటు పడితే, డ్రగ్స్కి అలవాటు పడితే ఇంకా మీ చేతల్లో ఉంటారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల కోసం మీరు కాపలా ఉంటారా 24 గంటలను అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు అయిపోయింది.
ఒక్కరోజు గంజాయి పైన సమీక్ష చేసావా అని అడుగుతున్నా. డ్రగ్స్ పైన సమీక్ష చేశాడా అని అడుగుతున్నా. మాట్లాడితే దాడి చేస్తావు, మమ్మల్ని అరెస్ట్ చేస్తావు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేస్తావు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అందుకే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. మా ఆడబిడ్డల కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా, ధరలు నియంత్రణ చేస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఆర్టీసీ బస్సుల్లో ఇస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ 4 వరాలు మా ఫ్రంట్ ద్వారా, కూటమి ద్వారా మా ఆడబిడ్డలకు ఇస్తూ, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సురక్షితమైన డ్రైవర్ నేను. ఇంకో పక్క అనుభవం ఉండే డ్రైవర్ నేను. ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా నడిపించే బస్సు నాది. అలాంటి బస్సులో ఎక్కితే మీరు కూడా హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు, నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? డిఎస్సి పెడతామన్నాడా లేదా? మెగా డిఎస్సి పెడతామన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. వచ్చాయా మీకు? మళ్ళీ మీకు జాబ్ రావాలంటే మళ్ళీ గంజాయి పోవాలంటే పెడతామన్నాడా లేదా? మెగా డిఎస్సి పెడతామన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. వచ్చాయా మీకు? మళ్ళీ మీకు జాబ్ రావాలంటే 5 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేకుండా తల్లిదండ్రులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఏ తల్లి అయినా సరే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏ తల్లి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, నా కూతురు బాగా చదువుకోవాలి, నాకంటే బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, నాకు వయసు వచ్చిన తర్వాత నన్ను కూడా చక్కగా చూసుకోవాలని ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకుంటారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా చదివించిన తర్వాత కూలి చేసి కష్టపడి మళ్ళా వాళ్ళు మీ ముందర తిరుగుతా ఉంటే పోరుగాళ్ళందరూ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశపెట్టిన పథకాలన్నీ కట్ చేస్తారని అన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనగడ్డమెట్లలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబు జగన్ మధ్య జరుగుతున్నవి కావని, ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. 56 నెలలుగా పెన్షన్లు ఇంటి వద్దనే అందించామని, కానీ చంద్రబాబు అండ్ కో వాటిని అర్ధాంతరంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బందులకు గురిచేశారని జగన్ మండిపడ్డారు. పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరి అడ్డుకునే వాడిని సేడిస్టు అంటారు. వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్టు అంటారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్టు అంటారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం, తాను చెప్పింది అని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి ప్రాణం తీసిన నీకంటే పెద్ద శాడిస్టు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. దుర్మార్గపు పాలనతో అమరావతిలో సీఎం జగన్ విధ్వంసం సృష్టించారని
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పామరులో ప్రజాగలం బహిరంగ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెంది ఉంటే ఈ ప్రాంతం రూపురేఖలు మారేవని చెప్పారు. మన జీవితాలు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండేదని తెలిపారు. 3 రాజధానులని మాట్లాడడానికి జగన్కు సిగ్గు ఎగ్గు ఉందని నిలదీశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదు కానీ 3 రాజధానులు అంటారని మండిపడ్డారు. అమరావతి గాని అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు, ఆ ఆస్తి మీది. ఈరోజు 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనకు సమకూరేటివి. దాంతో పింఛన్లు ఇచ్చేవాళ్ళం, పనులు చేసేవాళ్ళం, మనకి ఏం కావాలన్నా ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాళ్ళం. మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు. ప్రారంభమే మీరు చూశారు. ప్రజావేదిక కూల్చివేత్తో విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి గాని అభివృద్ధి అయి ఉంటే 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రజలు. అనకాపల్లి వారాహి విజయయాత్రలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రి కాదని, సారా వ్యాపారి అని, ఇసుక దోపిడీదారుడని మండిపడ్డారు. అమ్మఒడి పథకానికి ప్రతి సంవత్సరం కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వరని మరోసారి స్పష్టం చేశారు. తన ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఒక పార్టీని నడపాలంటే చాలా కష్టతరమన్నారు. మంత్రి పదవులు కోరుకుంటే తనకు ఎప్పుడో వచ్చేవని, కానీ తను రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2,002 సంవత్సరం వచ్చేటప్పటికి 1,000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1,000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు. 21-22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, 4 బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక క్యాంప్స్టర్ అతను. అలాగే మీ ఎన్నికల తర్వాత జగన్ మరోసారి సీఎం అవ్వడం, చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుపై తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన పక్కన ఉండే పవన్ కళ్యాణ్ పొలిటికల్ డ్యాన్సర్లని సెటైర్ వేశారు. పవన్ డబ్బుల కోసం డ్యాన్స్ వేస్తే చంద్రబాబు అధికారం కోసం అన్ని పార్టీలతో డ్యాన్స్ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. సుజనా చౌదరి ఓ స్కంటర్ అని ఆయన మండిపడ్డారు. స్కంటర్లు విజయవాడ వచ్చి దోచుకుంటామంటే ప్రజలు ఊరుకోరన్నారు. సుజనా చౌదరి బ్యాంకు దోపిడీలు, కేసుల గురించి తనకు బాగా తెలుసునన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సుజన విజయవాడకు చేసిందేమీ లేదని చెప్పారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే విజయవాడ అభివృద్ధి జరగలేదని కేశినేని నాని ఆరోపించారు. తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాను తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారని మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ని ఓడించడంతో పని అయిపోయిందని, ఏపీలో పని పడింది కాబట్టి ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల
తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు, ఎంపీకి మళ్లీ వైసీపీ టికెట్లు ఎలా ఇచ్చారని షర్మిల ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరుతున్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఫరూక్ను ఎమ్మెల్సీ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్బాల్ తనను కలవడం చాలా సంతోషంగా ఉందని, శాసన మండలిలో ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తులలో ఇక్బాల్ కూడా ఒకరని ఫరూక్ తెలిపారు. మైనారిటీ హక్కుల గురించి, మైనారిటీ పరిరక్షణ కోసం ఇక్బాల్ పోరాటం చేశారన్నారు. సీఎం జగన్ మైనారిటీల ద్రోహి అని, ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. మైనారిటీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే వ్యవస్థలలో మార్పు రావాలన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. టీడీపీలో చేరికపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు ఎమ్మెల్సీ ఇక్బాల్. వైసీపీ ప్రభుత్వం, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ మండిపడ్డారు. వైసీపీ చెత్త రాజకీయాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, నిలదీసిన వారిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ పైన, జనసేన పైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇందుకే కదా మేము మొదటి నుంచి అంటోంది, కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి, వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకి నిష్పక్షపాతంగా మీరు సేవలను అందించాల్సినటువంటి బాధ్యతలో ఉండి తిరిగి మళ్ళీ ఈ విధంగా దాడులు చేయడము అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇంకొక పక్క ఇంకో విచిత్రం, ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి, వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే పదే హెచ్చరిస్తూ ఉంది. లేదంటే 2-3 సార్లు తిరగండి అని తిప్పించుకుంటూ ఉన్నారు. ఈ రోజున పోతున్నటువంటి ప్రాణాలు, వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డప్ బ్యాచ్ వైసీపీ. మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుడు లోక్సభ ఎన్నికల వేళ వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సీఎం రేవంత్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఖైరతాబాద్ స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు పలువురు ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ కూటికి చేరారు. ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే బీఆర్ఎస్ తరఫున గెలిచారు. మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేసింది. తాజాగా వెంకట్రావు కూడా ప్లేట్ ఫిరాయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా అయింది. కాంగ్రెస్ జనజాతర సభపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అది జనజాతర కాదని, హామీల పాతర, అబద్ధాల జాతర అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరిట గారడీ చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్లలో న్యాయ పేరిట నయా నాటకానికి తెరతీశారా అని ప్రశ్నించారు.
తెలంగాణకు తీరని అన్యాయం చేసి ఇప్పుడొచ్చి న్యాయం అంటే నమ్మేదెవరని ఎక్స్ వేదికగా నిలదీశారు. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ 4 నెలలుగా నయవంచన చేస్తుందని విమర్శించారు. అసత్యాలతో అధికారంలోనికి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యలు పాలు చేస్తుందని, నేతన్నలు బలవన్మరణాలకు కారణమవుతుందని ఆరోపించారు. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అధికారంలోనికి వచ్చాక నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారని చెప్పారు. రుణమాఫీ లేక రైతులు అప్పులు పాలవుతున్నారని, తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ మోసాలపై మహిళలు మండిపడుతున్నారని చెప్పారు. డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా అంటూ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఇంకా వెనుకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవని, చేతి గుర్తుకు ఓటేస్తే చేతులెత్తేయడం ఖాయమని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఫైర్ అయ్యారు. కనీసం వారి బాధలు విందామన్న సోయి కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేసీఆర్ రైతుల గురించి బాధపడుతుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను రైతాంగం గుర్తించాలని జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసినామో దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దామని చెప్పి వీళ్ళు ఇచ్చిన 5 హామీలు ఏదైతే ఉన్నాయో ఒకటి కూడా అమలయ్యేది కాదు. వాళ్ళ అసలు ఉద్దేశం పక్కనే అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపుదారులు పక్కన కూర్చోబెట్టుకొని ఫిరాయింపు పైన చట్టం చేస్తామన్నప్పుడే ఇక వీళ్ళ గ్యారెంటీల పరిస్థితి ఏందో అన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మంత్రులు సోయి తెచ్చుకొని మేమైతే నిన్న రైతు దీక్షలతో డిమాండ్ చేసినామో బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం కోరుతున్నారో రైతాంగం కోరికల్ని మేము నిన్న కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏమైందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దివాలా తీసిందని కారణం చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేస్తుందని నిలదీశారు. తెలంగాణ ప్రజలను వంచడానికి హామీలు ఇస్తుందని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపెట్టేట్టు చేస్తూ ఉన్నాడు. లేచే పరిస్థితి లేదు. మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు. కార్పొరేషన్లు పెట్టి చాలాసార్లు మాట్లాడిండు. మరి అప్పుల కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తెరబోతుందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా మున్నూరు సోమారం గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్ చెబుతున్న 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చి 100 రోజులైనా కూడా ప్రజలకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు విశ్వేశ్వరరెడ్డి. గ్రామాల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీదని ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకరించి శాంతిని ప్రసాదించారని, ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చి ముస్లిం యువతులకు అండగా నిలిచారని తెలిపారు. తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచన్యాయాల పేరుతో ప్రజలను వంచడానికి తెరలేపారని విమర్శించారు. తెలంగాణలో ఇస్తామన్న 2,500 రూపాయలకు దిక్కులేదన్నారు. కానీ దేశవ్యాప్తంగా మహిళలకు 1,00,000 ఇస్తామని ప్రకటిస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. 6 గ్యారెంటీలకి దిక్కు లేదు కానీ మరోసారి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు దేశ భద్రతకు కొదవలేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అరుణ విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారామె. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదికను ప్రకటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదికను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు కేసీఆర్తో సమావేశమయ్యారు. సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ భావజాలం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రధాని అబద్ధాలతో ఇప్పుడు దేశ ప్రజలు విసిగిపోయారని, జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్కి వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. పదేళ్ల అన్యాయం తర్వాత కాంగ్రెస్ 5 న్యాయ గ్యారంటీలు భారత ప్రజల్లో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ప్రస్తుతం చాలా అవసరమని, ఇది దేశంలోని కష్టాల్లో ఉన్న ప్రజల గొంతుకుగా అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 25 హామీలను ప్రకటించింది. రైతులకు మద్దతు ధర, కులగణన, యువతకు ఉద్యోగాలు, నారీ న్యాయ్ పేరుతో ప్రతి మహిళ ఖాతాలోకి 1 లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, కార్మికులకు కనీస వేతనాలు వంటి హామీలను ఇచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల గెలుపోటములపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు. తూర్పు, దక్షిణ భారతదేశంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్ల శాతం పరంగా గణనీయంగా పురోగతి కనబరుస్తుందని తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉందని కిషోర్ తెలిపారు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదని చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని, కానీ తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదనుకున్నారని విశ్లేషించారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందన్నారు. ఒడిశాలో తప్పకుండా బీజేపీదే హవా ఉంటుందని, అక్కడ తొలి స్థానంలో నిలుస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. తమిళనాడులో 2 అంకెల ఓట్ల శాతం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆశిస్తున్నట్లుగా ఈసారి 370 సీట్లు గెలిచే అవకాశాలు మాత్రం లేవన్నారు. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో నిర్మించిన మొట్టమొదటి ఐస్ కేఫ్కు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడఖ్లో ఈ ఐస్ కేఫ్ను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలో వేసవి ఎండలు మండిపోతుండటంతో అదే సమయంలో లడఖ్ ప్రాంతంలో మాత్రం చలిమంచు కమ్మేస్తుంది. ఈ క్రమంలోనే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన ఐస్ కేఫ్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఐస్ కాఫీ కేఫ్లో సాంప్రదాయ నూడిల్స్, వివిధ రకాల వేడి పానీయాలను అందించనున్నారు. మంచుతో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన కేఫ్ను ఇంతకు ముందెన్నడూ చూడని, అనుభవించని విధంగా రూపొందించారు. మంచుగడ్డలతో ఈ కేఫ్ను తయారు చేశారు. మంచుగడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 8న అమావాస్య నాడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ మన దేశంలో కనిపించదు. ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. నయాగార జలపాతం ప్రాంతంలో గ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహానికి భూమికి మధ్య చంద్రగ్రహం అడ్డుగా రావడంతో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే లైన్లో ఉంటాయన్నమాట. సంపూర్ణ సూర్యగ్రహణం ఓ అద్భుతం. చంద్రగ్రహం సూర్యగ్రహాన్ని దాదాపుగా కప్పేసినట్లు ఉండి భూమిపై ఉన్న వారికి కొన్ని క్షణాల పాటు సూర్యుడు కనిపించకుండా చేస్తుంది. దీంతో భూమిపై పగలే చీకట్లు కమ్ముతాయి. గ్రహణం వీడినప్పుడు అంటే చంద్రుడు ముందుకు కదిలిన క్షణంలో అంతరిక్షంలో డైమండ్ రింగ్ ఆవిష్కృతమవుతుంది. ఆ క్షణాన్ని చూసేందుకు శాస్త్రవేత్తలు, సామాన్యులు కూడా ముచ్చటపడతారు. నేరుగా ఆ దృశ్యం చూడడం నేత్రాలకు ప్రమాదకరం. ఆ మరుక్షణమే పూర్తి సూర్యబింబం దర్శనమవుతుంది. నిజానికి సూర్యగ్రహం కన్నా చంద్రగ్రహం 400 రెట్లు చిన్నది. అలాగే సూర్యగ్రహం కన్నా భూమి 400 రెట్లు దగ్గరగా చంద్రగ్రహం ఉంటుంది. నార్త్ అమెరికాలోని మళ్ళీ 375 ఏళ్లకే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. 1842లో యూరప్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. భారతదేశంలో 1982లో సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిచ్చింది. బంగారం ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. ధరలను నియంత్రణ సాధ్యం కావడం లేదు. పసిడి ధరలు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉన్నాయి. రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇంతలా పెరగడం ఇటీవల కాలంలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. వెండి ధరలు కూడా దాంతోపాటే తామేం తక్కువ అన్నట్లు ఆకాశం వైపు చూస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు అసలు బంగారం వైపు చూడలేని పరిస్థితి రానున్న రోజుల్లో రానుందనడాన్ని విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఈ రోజు ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం ఎవరూ కొనలేని పరిస్థితులకు చేరుకున్నాయి. వెండి ధరలు కూడా అంతే వేగంగా పరుగులు పెడుతున్నాయి. దిగుమతులను తగ్గించిన కారణంగానే ధరలు పైకి ఎగబాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,350 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 87,000 రూపాయలుగా ఉంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ బోనీ చేసింది. హ్యాట్రిక్ ఓటమిల తర్వాత తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచిన ముంబై ఢిల్లీ క్యాపిటల్స్పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొట్టారు. రోహిత్ శర్మ 49, టీమ్ డేవిడ్ 45, ఇషాన్ కిషాన్ 42, రొమారియో షెపార్డ్ 39, హార్దిక్ పాండ్యా 39తో అదరగొట్టడంతో మొదటి బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బాగానే పోరాడింది. ట్రిస్టన్ స్టబ్స్ 71, పృథ్వీ షా 62 హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. 3 4లు 7 6లతో 25 బంతుల్లోనే అజేయంగా 71 పరుగులు చేసిన స్టబ్స్ చివరలో ఆశలు రేపినా విజయాన్ని అందుకోలేకపోయింది. కీలక సమయంలో వికెట్లు తీసిన ముంబై బౌలర్లు ఢిల్లీని కట్టడి చేశారు. మొత్తంగా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.